మేము ఇక్కడనే ఉన్నాం సార్, ఇక్కడనే పుట్టి పెరిగినాము, ఇక్కడనే బస్సులు ఉంటాము. ఏంటంటే మాంకాలమ్మ పండుగ ముందు తొవ్వీరు ఇడ్చేసిరు, మామూలుగా మట్టి గిట్టి కప్పేసిరు. మళ్ళీ దాని తర్వాత కథం వస్తారు, చూస్తాము, చేస్తాము, ఇదే మాట. కానీ రోడ్ వేయించింది మాత్రం ఇంతవరకు తెలియదు. ఏం లేదు సార్, వస్తారు, చేస్తాం, మేము చేపిస్తాం, మీరేమి ఇది కాకండి, మేము చేపిస్తామని చెప్తారు బస్, అంతే. మాకైతే అన్యాయం ఉంది సార్, అన్యాయం. వస్తారు, చేపిస్తాం, అన్ని మాట్లాడుడే కానీ ఒక్క పని ఏం చేసుకొని సార్. స్కీమ్లు ఒక్కడు కూడా అది ఆడోళ్ళకైతే పాపం ఎన్ని తిట్టుకుంటారు వాళ్ళు. అది చేపిస్తాము, ఇది చేపిస్తాము, 2500 ఇప్పిస్తున్నారు, అది చేపిస్తున్నారు. అంతా లేదు సార్. ఫస్ట్ పని మంచిగా చేస్తే ఎవరైనా ఇంకా అతనికి ప్రోత్సహిస్తారు. కానీ ఇట్లా చేస్తే ఎవరు చేస్తారు సార్? అంతే సార్, వేరే ఏం లేదు. మాకేంటంటే మాకు రోడ్ కావాలి ముఖ్యం. వచ్చేపోయే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ మొన్న లేడీస్ 2-3 పడిపోయారు, బండ్లు తట్టుకొని చాలా ఫేమస్ కదా వస్తారు సార్, మీద మీద వేస్తారు. ఇప్పుడు వచ్చిరా, ఇది ప్యాచ్ ఉంటది కదా, ఆ ప్యాచ్ చేసి వెళ్ళిపోతారు, కథం. మళ్ళా సేమ్ టు సేమ్ అదే పొజిషన్. బస్ ఎలక్షన్స్ వస్తున్నాయి, కార్పొరేటర్ ఎలక్షన్స్ నెక్స్ట్ ఎవరికి వేస్తారు కాదు సార్. ఫస్ట్ మనకు పని చేసేటోడే కావాలి. ఆడ ఎవడని ఉండని, కార్పొరేటర్ ఎవడని ఉండని, మనకు ఫస్ట్ ముందు మంచి పనులు అవి కావాలి మనకు. ఇవి వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు సార్. దానికి మనకేం సంబంధం లేదు. మనకు కావాల్సింది మంచి మంచి పనులు చేసేయాలి. ఈ రోడ్ అయితే ఇప్పుడు దగ్గర 1.5 year అయితే, 1.5 years ఎక్కువైంది సార్ ఈ రోడ్ ఇట్లా ఉండి.